రుద్రతో కలిసి దేవాను దెబ్బ కొట్టాలని చూసిన భానుకి ఊహించని షాక్ ఇచ్చిన మిథున. ఇంతకు ఏం జరిగింది? అసలు రుద్రతో కలిసి దేవాని దెబ్బ కొట్టాలని భాను చూడడమేంటి? మరి భానుకి ఊహించని షాక్ మిథున ఏమిచ్చింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా చితగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మిథున దేవాలు ఇద్దరు కూడా సత్యమూర్తి ఇంటికి వచ్చేసేసరికి సత్యమూర్తి కాస్త దేవాని ఇంట్లోకి రావద్దని ఖచ్చితంగా చెప్పేస్తాడు. ఎందుకంటే అప్పటికే రేణుక భానుని తీసుకుని వచ్చి గొడవ చేసింది కదా. ఆ గొడవకు ఫలితంగానే దుమ్మెత్తిపోసి మీ కుటుంబం సర్వనాశనం అయిపోవాలి అని శాపనార్థం కూడా పెట్టేసేసరికి చాలా బాధ కలుగుతుంది ఇంకా తనకైతే. ఇంకా అలా బాధ కలిగేసరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో తల పట్టుకుని దిక్కుతోచని స్థితిలో కూర్చుని ఉంటాడు సత్యమూర్తి. అప్పుడే దేవా రావడంతో దేవా మీద విరుచుకుపడతాడు. నా చిన్న కొడుకు ఈ రోజుతోటే చనిపోయాడు అనుకుంటాను, వాడికి నీళ్ళు వదిలేసుకుంటాను అంటూ వెంటనే తల మీద నుంచి నీళ్లు పోసేసుకుంటాడు. పోసేసుకునేసరికి అందరూ కూడా షాక్ అయిపోతారు. మామయ్య ఏం చేస్తున్నారు మామయ్య అని చెప్పాను కానీ ఎవరు కూడా మాట్లాడొద్దు అని చెప్పి గట్టిగా చెప్తాడు. చూడండి మామయ్య, నా భర్త ఏ తప్పు చేయలేదు. ఒకప్పుడు నాతో కలిసి ఉండమని చెప్పిన మీరే ఇప్పుడు నన్ను వదిలేయమని చెప్తున్నారా? నన్ను పెళ్లి చేసుకోవడం తప్పంటున్నారా? నేనేమి పెళ్లిపేటల మీద కూర్చున్న మాట నిజమే, కానీ మీరు వచ్చి నాతో ఏమన్నా మాట్లాడారా? నా పరిస్థితి నాకు ఉంది. నా భర్తే నన్ను ఇంట్లోంచి తరిమేసి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోయాడు. నా తండ్రేమో పెళ్లి చేసుకోకపోతే ప్రాణాలు తీసుకుంటానంటూ చెప్పుకొచ్చాడు. చివరికి నా మెడలో ఉన్న మంగళసూత్రం తీయడానికి కూడా నేను ఇష్టపడలేదు. ఇంకా నా మనసు కఠినంగా మార్చుకుని నేను ధైర్యం తెచ్చుకుని దేవా అక్కడికి రాకముందే నేను పెళ్ళిని ఆపేశాను. అది నేను దేవా మీద నాకున్న నమ్మకం అంటూ ఇంకా మిథున చెప్పుకొచ్చి నా భర్త ప్రయోజకుని చేస్తాను. నా భర్తను రౌడీ అంటూ మీరంతా మాట్లాడుతున్నారు కాబట్టి నా భర్త నన్ను పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి తప్పు పొరపాటు లేదని, నా భర్త నన్ను ప్రేమగా చూసుకుంటాడని, నేను నా భర్త మీద పెంచుకున్న నమ్మకాన్ని ఒమ్ము కాదని మీ అందరికీ తెలిసేటట్టు చేస్తాను అని చెప్పి మిథున కాస్త చెప్పి మేము ఇక్కడే ఉంటాము. నా భర్త కూడా మీ కొడుకే. మీరు ఎంత వద్దనుకున్నా కానీ మీ కొడుకు కాకుండా పోడు. మాకు ఇంట్లో హక్కు అధికారం ఉంది. అలాగని మీకు ఇష్టం లేకపోయినా ఇంట్లో ఉండము. ఈ స్థలం అంతట్లో మాకు అధికారం ఉంది కాబట్టి మీ ఇంటి దగ్గరే మేము ఒక గుడిసె లాంటిది వేసుకొని ఇక్కడే ఉంటాము అని చెప్పి రాదేవా అని చెప్పి దేవాతో తన దగ్గర ఉన్న ఒక నెక్లెస్ నమ్మి ఇంకా అక్కడికి కావాల్సిన తడికెలు కర్రలు అన్నీ తీసుకొచ్చి వాళ్ళ ఇంటిని వాళ్ళే ఒక చిన్న కుటీరంలాగా ఏర్పాటు చేసుకుంటారు. కుటీరంలాగా ఏర్పాటు చేసుకునేసరికి ఇంకా అది చూసిన సూర్యకాంతం ముందే మిథున అంటే కొట్టుకు చచ్చిపోతుంది. మిథునను చూడడం అస్సలు ఇష్టం ఉండదు కదా. సో ఆ రకంగా మిథున మీద చాలా కోపంగా ఉంటుంది ఇంకా సూర్యకాంతం. అలా ఉండేసరికి మిథున కాస్త అందరితోని మంచిగా ఉండాలనేది కదా తన మనస్తత్వం. ఆ రకంగానే మిథున అందరితోనూ మంచిగానే ఉందాము అనుకుని అందరితోటి నార్మల్గా నవ్వుతూనే మాట్లాడుతూ ఉంటుంది. ప్రమోద్ని అప్పుడప్పుడు మిథునతో దొంగచాటుగా మాట్లాడినా అంతా బాగానే జరుగుతుంది. కానీ ఇక్కడ ఇలాగే ఉండగా ఒకరోజు దేవా వెళ్తూ ఉండగా రుద్ర ఆపి రుద్ర దేవాతో గొడవ పడుతూ ఉంటూ నిన్ను వదిలిపెట్టనురా అంటూ రుద్ర కాస్త దేవా మీద వార్నింగ్ ఇవ్వడంతో అది చూస్తుంది భాను. చూసేసరికి నీకు దేవా మీద కోపం ఉందా అని చెప్పాను కానీ నువ్వెవరు అని చెప్పాను కానీ దేవా నన్ను మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. వాడిని దెబ్బ కొట్టాలంటే నాకు ఎవరొకల అండ ఖచ్చితంగా ఉండాలి. అందుకే నీకు దేవా మీద కోపం ఉంటే నువ్వు చేతులు కలిపి దేవా జీవితాన్ని సర్వనాశనం చేద్దాం. నీకు దేవా మీద కోపం ఉంది, నాకు ఆ మిథున మీద కోపం ఉంది. ఇద్దరి మీద పగ తీర్చుకోవాలి అంటే మనిద్దరం కలిసే చేయాలి ఇదంతాను అని చెప్పి మాట్లాడేసరికి సరే అని ఇద్దరు చేతులు కలుపుతారు. ఇప్పుడు ఏం చేయాలి అనగానే దేవా నన్ను
పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని కేసు పెట్టు అని చెప్పనేసరికి కేసు పెడతారు. కేసు పెట్టడంతో దేవా నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడా అని చెప్పాను, కానీ పెళ్లి పెట్టెల వరకు వచ్చి నన్ను నిర్దాక్షిణంగా పెళ్లి పెట్టెల మీద వదిలేసి నాకు అన్యాయం చేశాడంటూ భాను కాస్త కేసు పెడుతుంది. కేసు పెట్టేసరికి దేవాని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. దేవాని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయేసరికి మిథున పరుగున దేవా దగ్గరికి వెళ్తుంది. వెళ్ళడంతో ఏం జరిగింది, నా భర్త ఏం తప్పు చేశాడు అనగానే భాను అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి వరకు వచ్చిన తర్వాత తను నిర్దాక్షిణంగా వదిలేశాడు. తనని ఒంటరిగా వదిలిపడేశాడు అని చెప్పి ఇన్స్పెక్టర్ చెప్తాడు. ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్, ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడితే ఈ వ్యక్తితో పాటు ఆ వ్యక్తికి కూడా శిక్ష పడుతుందన్న విషయం మీకు తెలీదా, మరి మీరు అది చూసుకోలేదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అనగానే దేవాకు నాకు పెళ్లి జరిగింది, పలానా రోజు పలానా గుడిలో పెళ్లి జరిగింది, మా ఇద్దరికీ పెళ్లి జరిగినట్టు అక్కడ ఉన్న భక్తులు పంతుళ్ళు ఆ భగవంతుడే సాక్ష్యం ఉన్నాడు, మరి అలాంటిది మా పెళ్లి చెల్లదు అని ఎలా చెప్పగలుగుతారు? దేవా ఏదో ఆవేశంలో తాగిన మైకంలో ఏదో ఒక మాట అంటే ఆ మాటను పట్టుకుని ఆ అమ్మాయి పెళ్లి వరకు రావడం ఆ అమ్మాయి తప్పు. ఆ అమ్మాయికి మాత్రం తెలీదా పెళ్ళైన మగవాణ్ణి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడితే తనకు కూడా శిక్ష పడుతుందని చెప్పండి మీరే అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా భాను షాక్ అయిపోతుంది. ఏంటి మిథున, నువ్వే నాకు రూల్స్ చెప్తున్నావా అని చెప్పాను, కానీ ఏంటి ఇన్స్పెక్టర్ మీరు సైలెంట్గా ఉంటారేంటి అనగానే మేడం చెప్పింది నిజమేనమ్మా, తనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడితే నీకు కూడా శిక్ష పడుతుంది అని చెప్పనేసరికి చూడు భాను, నువ్వు తప్పు చేస్తున్నావు, అది ఎవరండ చూసుకుని తప్పు చేస్తున్నావు అనేది నీకే తెలియాలి. నువ్వు ఈరోజు ప్రమాదంలో పడకుండా ఉండొచ్చు, ఏదో ఒక రోజు వాళ్ళ వల్లే నువ్వు ప్రమాదంలో పడే అవకాశం ఉంది, అది గుర్తుపెట్టుకో. దేవా జోలికి కానీ నా జోలికి కానీ రావాలని ప్రయత్నిస్తే మాత్రం అస్సలు ఊరుకోను, దేవాకు తోడుగా నేను ఉంటాను అని చెప్పి మిథున కాస్త దేవాని స్టేషన్ నుంచి బయటకు తీసుకువెళ్ళిపోతుంది. ఏంటి పరీక్ష మనకు అనగానే ఆ పూజారమ్మ చెప్పింది కదా మనకు అడుగడుగునా పరీక్షలు ఎలానే వస్తాయని అనగానే మిమ్మల్ని ఇంత ఎలా కొడుతుంటే మీరు ఏం మాట్లాడకుండా ఎందుకు ఉండాలండి అని చెప్పనేసరికి నువ్వున్నావన్న ధైర్యంతోనే ఉన్నాను మిథున, నువ్వు నన్ను కాపాడతావన్న ధైర్యంతోనే నేను ఇంతసేపు ఉన్నాను, నువ్వు వచ్చావు నన్ను కాపాడావు, నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది అంటూ దేవ కాస్త చెప్తాడు. ఇంకా అలాగే దేవ మరొక పని చేసుకుంటూ వస్తూ ఉండేసరికి ప్రతిరోజు మిథున ఏదో ఒక గొడవ పెడుతూనే ఉంటుంది, ప్రతిరోజు భాను ఏదో ఒక గొడవ పెడుతూనే ఉంటుంది, మిథునతో గొడవలు పడుతూనే ఉంటుంది. ప్రతిసారి కూడా భానుకి ఎక్కడికక్కడ వార్నింగ్లు ఇచ్చుకుంటూ చాలా గట్టిగానే వార్నింగ్లు ఇచ్చినా కానీ భానులో ఏమాత్రం మార్పు రాదు. నువ్వు తప్పు చేస్తున్నావు భాను, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, అది నీకు అర్థం కావట్లేదు. ప్రతి క్షణం నువ్వు ఎందుకు మమ్మల్ని వెంటాడి వేధిస్తున్నావు? నువ్వు దేవాని ప్రేమించిన మాట నిజమే కావచ్చు, కానీ దేవా నిన్ను ఇష్టపడడం లేదు కదా, నిన్ను ఇష్టపడని వాడితో నువ్వెందుకు జీవితాంతం కలిసి ఉండాలనుకుంటావు? అయినా దేవా నా మెడలో తాళి కట్టాడన్న విషయం నీకు బాగా తెలుసు, తెలిసిన తర్వాత కూడా నువ్వెందుకు దేవానే భర్తగా చేసుకోవాలనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు, దేవా జోలికి ఎందుకు వస్తున్నావో నాకు తెలియడం లేదు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు, దేవా జోలికి నేను వస్తున్నానా, దేవా పదే నా దగ్గరికి వస్తున్నాడో నువ్వే తెలుసుకో అనగానే దేవా గురించి నాకు తెలుసు, నువ్వు నా భర్తకి నాకు మధ్య గొడవలు పెట్టాలని చూసినా అది నీ వల్ల ఎప్పటికీ సాధ్యం కాదు. దేవాకు నేనంటే చాలా ఇష్టం, దేవా నన్ను ఎప్పటికీ వదులుకునే ప్రసక్తి ఉండదు. దేవాకు నాకు మధ్య ఎన్ని గొడవలు పెట్టాలని ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వాళ్ళకి ఎవరికి సాధ్యం కాదు అని చెప్పి మాట్లాడేసరికి ఏంటి నీ భర్త మీద నీకు అంత నమ్మకమా అని చెప్పాను, కానీ నమ్మకమే.
ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పనేసరికి ఒకరోజు రుద్రాను ఇటు బాను ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తారు. దేవాన్ని నేను ఏదో రకంగా పెళ్లి చేసుకోవాలి, అది నువ్వే చేసేటట్టు చెయ్యాలి అనగానే నేనేం చేయగలను అనగానే ఏం చేస్తావో తెలియదు, దేవా ఫుల్గా తాగేటట్టు చేయాలి, తాగేటట్టు చేస్తే నా జీవితం నాశనం చేశాడంటూ దేవా మీద నేను కేసు పెట్టి దేవాని నేను పెళ్లి చేసుకుంటాను అనగానే అది ఎప్పటికీ జరగదు. దేవా తాగితే తాగుతాడు, తను ఎప్పటికీ అలాంటి తప్పుడు పని చేయడు అని అందరికీ తెలుసు అని చెప్పాను. కానీ నేను చెయ్యాల్సింది చేస్తాను కదా, నువ్వు దేవాకు మందు ఫుల్గా పట్టించు అంటూ మాట్లాడేసరికి సరే అని చెప్పి ఇంకా రుద్ర కాస్త దేవాను నడి రోడ్డు మీద ఆపేసి ఫుల్గా మందు పట్టించేస్తాడు. ఫుల్గా మందు పట్టించేసేసరికి దేవ కాస్త ఇంకా దేవాని కాస్త పని చేసుకుని తిరిగి వస్తూ ఉండగా దేవాని పట్టుకుంటారు. పట్టుకున్న దేవాని ఇంకా బలవంతంగా మందు తాగించేస్తారు. మందు తాగించేసరికి ఏంటి దేవా ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ ఉంటుంది మిథునైతే. అనుకుంటూ ఉండేసరికి దేవా రాలేదు అని అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది మిథున. అలా కంగారు పడుతూ ఉండగానే వచ్చే దేవా ఉన్నాడా అని చెప్పి ఫోనులు చేస్తుంది. రాలేదు వదిన, ఇందాకెప్పుడో అన్న బయలుదేరిపోయాడు కదా, ఇంకా రాకపోవడం ఏంటి అనగానే అదే నాకు అర్థం కావట్లేదు, దేవా చాలా ఈపాటికే వచ్చేస్తూ ఉండాలి, ఇంకా రాలేదు అని చెప్పి అనగానే నువ్వు కంగారు పడకొదినా, నేను అన్న ఎక్కడున్నాడో చూస్తాను అంటూ మాట్లాడుతుండే సరే తొందరగా నాకు ఏదో ఒక విషయం ఫోన్ చేసి చెప్పు అనగానే సరే వదిన, నువ్వు టెన్షన్ పడకని బయట టెన్షన్ పడుతూ ఉండగా ఎందుకు అప్పటికి సత్యమూర్తికి కొంచెం మనసు కరుగుతుంది. ఎందుకంటే దేవా ప్రతిరోజు కష్టపడి పని చేసుకురావడం, ఆ కోటీశ్వరరాలైన మిథున పొయ్యి దగ్గర కూర్చుని వంట చేస్తూ ఉండడం, అదంతా సత్యమూర్తి చూసి కొంచెం మనసు కరుగుతూ ఉండేసరికి ఏంటా పిల్ల అలా తిరుగుతుంది అని చెప్పాను. కానీ ఇంకా దేవా ఇంటికి రాలేదనుకుంటండి, అందుకే అలా టెన్షన్ పడుతున్నట్టుంది అని చెప్పి ఇంకా శారద చెప్తుంది. దేవా ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి అనగానే అదే అర్థం కావట్లేదు, ఈ పాటికే వచ్చేస్తారు, ఇద్దరు కూడా చిలక గోరింకల్లా కూర్చుని భోజనాలు చేస్తూ ఉంటారు, మరి ఈరోజు ఇంకా ఎందుకు రాలేదో దేవా అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా ఈ సత్యమూర్తి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే దేవా వచ్చాడా అని 2-3 సార్లు అడుగుతాడు. రాలేదండి అంటూ మాట్లాడుతూ ఉండగానే ఇంకా వదిన అంటూ గబగబా చిన్న వస్తాడు. ఏమైంది చిన్న అని చెప్పనగానే దేవా అన్న అక్కడ పడిపోయి ఉన్నాడు ఫుల్గా మందు తాగి అని చెప్పనేసరికి మందు తాగి పడిపోయి ఉన్నవాడిని ఆటోలో ఎక్కించుకొని బాను తీసుకువెళ్తుంది అని చెప్పేసరికి బాను ఎందుకు ఆటోలో తీసుకెళ్తుంది, ఎక్కడికి తీసుకువెళ్తుందో చూసావా అనగానే మన వైపు అయితే రావట్లేదు వదిన, మరి ఎక్కడికి తీసుకువెళ్తుందో ఏంటో అర్థం కాలేదు అని చెప్పనేసరికి చిన్న అర్జెంటుగా మనం వెళ్దాం పదా అని చెప్పి నాకేదో అనుమానంగా ఉంది, బాను ఏదో ప్లాన్ చేస్తున్నట్టు నాకు కనిపిస్తుంది అని చెప్పనగానే అవునా వదిన సరే అని ఇద్దరు కూడా బయలుదేరుతారు. ఏంటా పిల్ల అంత హడావిడిగా వెళ్తుంది అనగానే అదే నాకు అర్థం కావట్లేదండి, తను ఎక్కడికి వెళ్తుందో ఏంటో అని చెప్పి ఇంకా గబగబా వెళ్తూ ఉండగానే ఒరే వెళ్ళరా అని చెప్పాను. కానీ నేనెక్కడికి వెళ్తానమ్మా, నేనెక్కడికి వెళ్ళనని శ్రీరంగం అంటాడు. ఒరే చందు నువ్వైనా వెళ్ళరా అని చెప్పాను. కానీ సరేనమ్మా నేను వెళ్తాను అని తను చందు కాస్త వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ బానుని వెతుకుతూ ఉండగానే బాను ఒక ఇంటి దగ్గరికి అంటే వాళ్ళ ఇంటి దగ్గరికే తీసుకెళ్ళి దేవాను కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి తన పక్కన అంటే తన ఇంట్లోకి తీసుకెళ్ళి తలుపులు గడియలు పెట్టేసేసరికి ఇప్పుడే అలా లోపలికి వెళ్తారు. వెంటనే ఇంకా మిథున ఏదో రకంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి, నేను ఆ ఇంట్లో ఉండాలి అని చెప్పి వెనక డోరు ఒకటి చూసుకుంటుంది. అంటే వెనక డోరు ఉందన్న విషయం బానుకు తెలుసు, కానీ హడావిడిలో బాను ఆ డోర్ క్లోజ్ చేయడం మర్చిపోతుంది. గబగబా మిథున వెనక డోర్ నుంచి వచ్చి ఇంకా బాను ముందు నుంచి తలుపులన్నీ వేసుకుంటూ ఉండగా దేవాను తన భుజం దగ్గరికి అంటే తన భుజం సపోర్ట్తో పైకి లేపి తన భుజం దగ్గర సపోర్ట్తో అలా నిలబెట్టేసరికి ఒక్కసారిగా మిథున లోపలికి రావడంతో షాక్ అయిపోతుంది.
నువ్వు అని చెప్పాను కానీ ఏంటి, నేను వస్తానని అనుకోలేదా? నా భర్త మీద నువ్వు ఏదో నా భర్త చేశాడు అంటూ నింద మోపుదాము అన్న ఉద్దేశంతోనే కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు. నాకు అర్థమైంది నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో, నాకు బాగా అర్థమైంది. నువ్వు ఇంతకు దిగజారిపోతావని కలలో కూడా అనుకోలేదు. ఒక మగవాడి మీద ఆశ పెంచుకోవడానికి ఈ రకంగా దిగజారిపోతావని నేను అసలు కలలో కూడా అనుకోలేదు. చిచ్చి, నీ బ్రతుకు ఈ రకంగా నువ్వు ఇంత దిగజారిపోతావా అంటూ భానునైతే మిథున తిడుతుంది. తిట్టేసరికి మాటలు మర్యాదగా రాని అని చెప్పాను కానీ ఎవరి మాటలు ఎవరికి మర్యాదగా రానివ్వాలి? అసలు నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో నాకు ఇప్పుడంతా బాగా అర్థమవుతుంది. చిచ్చి, నీ బ్రతుకు ఈ రకంగా మీ అమ్మ నిన్ను ఎలా చేసే దేవాని పెళ్లి చేసుకోమని చెప్పిందా, లేక నా జీవితాన్ని దేవా జీవితాన్ని నాశనం చేయడం కోసం నువ్వు ఈ రకంగా ప్లాన్ చేస్తున్నావా? నీలాంటి మంది ఎంతమంది వచ్చినా నా భర్త తప్పు చేశాడు అంటే నేను అస్సలు నమ్మను. నా భర్త తప్పు చేసే మనిషే కాదు. పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే మాత్రం ఇంకొకసారి నేను అస్సలు ఊరుకోను అంటూ చాలా కోపంగా అయితే మిథున వార్నింగ్ ఇచ్చి దేవాని తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది. అమ్మ మిథున, ఏం జరిగింది అని చెప్పి ఇంకా ప్రమోద్ని అడిగేసరికి ఇలాంటి పరిస్థితి వదిన అక్క అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. భాను ఇంతకు తెగించిందా? ఈ రకంగా దిగజారిపోయి దేవాని పెళ్లి చేసుకోవడం కోసం తన జీవితం మీదే మచ్చ వేసుకోవాలని అనుకుంటుందా? చిచి, ఈ రకంగా భాను చేస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇంకా ప్రమోదిని అనేసరికి ఆ మాటలు విన్న సత్యమూర్తి కాస్త ఏంటి పిల్ల ఇంతకు దిగజారిపోయింది అనగానే, అదే కదండి నాకు అర్థం కావట్లేదు. సరైన సమయానికి మిథున వెళ్ళి తన భర్తను తను కాపాడుకుని వచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే నిజంగానే దేవా తప్పు చేశాడని నిరూపించి మిథునకు అన్యాయం చేసి దేవాతో తన మెడలో తాళి కట్టించుకునే పరిస్థితి తీసుకొచ్చుండేదేమో అని చెప్పి మాట్లాడేసరికి అయినా వీళ్ళని జాగ్రత్తగా ఉండమనాలి. దేవా ఎంతో కష్టపడుతున్నాడు అని చెప్పాను కానీ దేవా మీద మీరు కోపం తగ్గించుకోలేరండి. దేవాని మీరు కోపం తగ్గించి క్షమించలేరా? బయట ఎక్కడో ఉండడం వల్లే కదా వీళ్ళకి ఇలాంటి పరిస్థితి వస్తుంది. దేవాను ఏదో ఒక స్కూల్లో మీరే స్కూల్ టీచర్గా జాయిన్ చేయండి. దేవా చదువుకున్నాడు కాబట్టి తనకు తగ్గ జాబ్ వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మన సపోర్ట్ కూడా వీళ్ళకి ఉంటే వీళ్ళకి ఇబ్బంది పడే పని ఉండదు. లేదంటే మన సపోర్ట్ లేకపోతే ప్రతి క్షణం వీళ్ళని ఇలాగే ఎవరొకరు అవమానిస్తూ బాధ పెడుతూ ఉంటారు అని చెప్పి మాట్లాడేసరికి, నువ్వు చెప్పింది నిజమే, నేను ఏదో ఒకటి చేస్తాను. నా కొడుకుని నేను ఎందుకు దూరం చేసుకోవాలి? అయినా నా కొడుకు చేసింది తప్పేం కాదు కదా. తను తాళి కట్టిన అమ్మాయినే మళ్ళీ దగ్గరికి తీసుకున్నాడు. అందులో నా కొడుకు చేసింది కరెక్టే. ఇన్ని రోజులు నాకు పట్టింది నా కొడుకు తప్పు చేయలేదు అని నేను తెలుసుకోవడానికి అని చెప్పి ఇంకా సత్యమూర్తి కాస్త అనుకుంటాడు. సత్యమూర్తి కాస్త అనుకునేసరికి ఇదంతా కూడా రుద్ర సహాయంతో చేస్తుందన్న విషయం తెలుసుకుంటుంది మిథున. అలా తెలుసుకున్న మిథున సరాసరి పురుషోత్తం ఇంటికి వెళ్తుంది. పురుషోత్తం ఇంటికి వెళ్ళి, పురుషోత్తం గారు అని చెప్పనేసరికి, ఏంటమ్మా మిథున ఇలా వచ్చావో అనగానే, ఇలా ఎందుకు వచ్చానో మీకు తెలీదా? మీ అబ్బాయి నా భర్త మీద కక్ష తీర్చుకుంటున్నాడన్న విషయం మీకు తెలీదా అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావమ్మా మిథున? ఏంటి రుద్ర దేవా మీద కక్ష తీర్చుకోవడం ఏంటి అని చెప్పనేసరికి, మీకు తెలియని విషయాలు చాలా జరుగుతున్నాయి. రుద్ర భాను ఇద్దరూ కలిసి నా భర్తకు చాలాసార్లు ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి ఎప్పటికప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు అంటూ జరిగిన విషయాలన్నీ కూడా చెప్పుకొచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు పురుషోత్తం. అయితే నాకు తెలియకుండా ఎంత జరుగుతుందా అనగానే, మీరు ఏమీ తెలుసుకోలేకపోతున్నారు. ప్రతి క్షణం నా భర్తని ఇబ్బంది పెడుతూనే ఉంది. నా భర్త బాధపడుతూనే ఉన్నాడు. భాను వల్ల, మీ అబ్బాయి రుద్ర వల్ల. మా ఆయన మీకు దూరం అయిపోయాడు కదా, ఇంకా మా ఆయన జోలికి రావద్దు. దయచేసి మా ఆయనను వదిలేయండి. ప్రతి క్షణం ఇబ్బంది పెట్టడం అలాంటివేమీ చెయ్యకండి అంటూ గట్టిగా చెప్పేసేసరికి, అది కాదమ్మా అని చెప్పాను కానీ వద్దు అని చెప్పాను కదండి, ఇంకా ఇబ్బంది పెట్టద్దు. ఇబ్బంది పెట్టడం వల్ల
నా భర్త బాధపడతాడో లేదో తెలియదు, కానీ నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ కొడుకునైతే వదిలిపెట్టేది లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నా భర్త మంచిగా మారాడు కాబట్టి ఎవరి జోలికి వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతోనే ఇదంతా చేస్తుంది మీ కొడుకు అన్న విషయం గనక మాకు తెలిస్తే ఖచ్చితంగా మేము నా భర్త వదిలిపెట్టడు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో పురుషోత్తం అయితే నన్ను క్షమించమ్మా, ఇదంతా నాకు తెలియకుండానే జరిగింది, నాకు తెలిస్తే అసలు జరగనిచ్చేది వాడిని కాదు అని చెప్పి ఇంకా దేవ గురించి పురుషోత్తం అయితే రుద్రను తిట్టడం మొదలు పెడతాడు. తిట్టేసరికి ఏంటి డాడీ, ఎవరి గురించో నన్ను తిడుతున్నావు అనగానే, ఒకప్పుడు దేవ నన్ను ఎన్నోసార్లు ప్రాణాలు కాపాడాడు, ఇప్పుడు వాళ్ళకి సహాయం చేయకపోగా నువ్వు ఇలా వాళ్ళకి ప్రతి క్షణం ఇబ్బంది కలిగిస్తూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? ఎట్టి పరిస్థితుల్లో నువ్వు దేవాకు ఇబ్బంది కలిగించకూడదు. ఎవరితో కలిసి నువ్వు ఇలాంటి పిచ్చి వేషాలు వేసావంటే నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నీ వల్ల దేవా నా నుంచి దూరం అయిపోయాడు, దానికి నేను బాధపడుతున్నాను. అలాంటిది మళ్ళీ నువ్వు దేవాని ఇబ్బంది పెడతావా? దేవా తన జీవితం ఏదో తను బ్రతుకుతుంటే దేవాని ఇబ్బంది పెడుతూ ఉంటే నేను అస్సలు చూస్తూ ఊరుకోను అంటూ ఇంకా పురుషోత్తం కాస్త రుద్రకు వార్నింగ్ ఇవ్వడంతో రుద్ర ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు. సైలెంట్ అయిపోయేసరికి ఇంకా భానుకు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది కదా, భాను కూడా మళ్ళీ దేవా జోలికి రాదు. మా ఇద్దరిని వేరు చేయాలని చూస్తే మేమిద్దరం మరింత దగ్గరయ్యే అవకాశం ఉంటుంది తప్ప వేరయ్యే అవకాశం ఉండదు. అది నువ్వు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది భాను. నువ్వు దాన్ని గుర్తుపెట్టుకో, పదే పదే నువ్వు మైండ్లో పెట్టుకుని ఉండు. జరిగిందేదో జరిగిపోయింది, జరిగిన దానికి క్షమాపణ చెప్తాము. పదే పదే నువ్వు దీని గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకుని ఎదుటి వాళ్ళని నాశనం చెయ్యాలని నువ్వు చూస్తే మాత్రం ఎప్పటికీ నీ జీవితం సరికాదు. నా భర్త చేసింది, నీకు మాట ఇచ్చింది తప్పే, ఒప్పుకుంటాను, దానికి క్షమాపణ చెప్తాను. అంతేగాని నువ్వు మా జీవితాల్లోకి తొంగి చూసి మా జీవితాలను నాశనం చెయ్యాలని, మా ఇద్దరిని విడగొట్టాలని నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా మా ఇద్దరి మధ్య ఎంతో ప్రేమ ఉంది. మా ఇద్దరి ప్రేమను నువ్వు దూరం చేయడం నీ వల్ల అయితే కాని పని. అది నువ్వు గుర్తుపెట్టుకుని మసులుకుంటే చాలా బాగుంటుంది భాను. ఇంకొకసారి మా జీవితాల వంక మాత్రం చూడొద్దు అని చెప్పి చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. ఇంకా మిథున ప్రతి విషయంలో కూడా దేవాకు అలా సపోర్ట్గా ఉండడం చూసి సత్యమూర్తి వాళ్ళు నిజంగా మిథునను పెళ్లి చేసుకోవడం మంచిదయింది. అయినా మిథున దేవాలు ఇద్దరికీ రాసి పెట్టుందండి. ఇన్ని రోజులు నేను మిథున మీద కోపంగా ఉన్నా పరువు పోయింది అని మీరు బాధపడుతున్నారని వాళ్ళ మీద కోపంగా ఉన్నాను. దేవాను మంచి మనిషిగా ఒక గొప్ప వ్యక్తిగా తీర్చగలిగేది మిథున మాత్రమే. మిథున రాకతోనే దేవా జీవితంలో ఒక అద్భుతం జరిగింది. అంతే తప్ప మనం ఎన్నిసార్లు దేవాని మారమని చెప్పినా దేవా తన మనసును మార్చుకోలేదు, ఆ పురుషోత్తం దగ్గర పనిని మానలేదు. అదే మిథున తన జీవితంలోకి రావడంతో తన భార్యను తన సొంత జీవితంలోకి మళ్ళీ తీసి తెచ్చుకుని దేవా ఎంతో గొప్పగా ఆలోచించి తనను ఎంతో కష్టపడి మరీ దేవా మిథునులు ఇద్దరూ కూడా దేవాను ఒక మంచి ప్రయోజకుడిని చేసి అందరూ వేలెత్తి చూపించేటట్టు కాదు నా భర్త ఉండాల్సింది, ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలి. అందరూ నా భర్తను మంచిగా మార్చుకున్నాను అని అందరూ నన్ను గొప్పగా అనుకునేటట్టుగా నా భర్తను పూర్తిగా మార్చుకోవాలి అని చెప్పి మిథున కాస్త అనుకుంటుంది. అలా అనుకున్న మిథున దేవాను ప్రయోజకుని చేయడం కోసం సత్యమూర్తి కూడా దేవాను క్షమించి ఇంట్లోకి రమ్మని చెప్తాడు. రమ్మనడంతో ఒక మంచి స్కూల్లో దేవాను టీచర్గా పెట్టి తర్వాత దేవాను గొప్ప వ్యక్తిగా చేయాలని, ఆ తర్వాత చదువులు కూడా చదివించి గొప్ప వ్యక్తిని చేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ముందు కూడా దేవా రౌడీ కాదు మంచి వ్యక్తి అని నిరూపించాలని మిథున ఎప్పటికప్పుడు తాపత్రయం పడుతూ దేవాని మంచి వ్యక్తిగా తీర్చిదిద్దాలి అని చెప్పి ఎప్పటికప్పుడు మిథున తాపత్రయపడుతుంది. ఇంకా భానుకి గట్టి వార్నింగ్ ఇవ్వడంతో భాను కూడా వీళ్ళ జోలికి రావడం మానేస్తారు. అటు రుద్ర కూడా సైలెంట్ అయిపోతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.